జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూన్ నెల 7వ తారీఖు నుంచి 2025 సంవత్సరం జూలై 28వ తారీఖు వరకు కూడా గోచారంలో సింహరాశిలో ఒక ప్రత్యేకాంశం చోటు చేసుకుంటుంది. ఈ ప్రత్యేకాంశం ఏంటంటే, సింహరాశిలో ఇప్పుడు నేను చెప్పిన ఈ సమయం మొత్తం కూడా మంగళ్ మరియు కేతువు వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు. మంగళ్ కేతు సంచారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో మనం చూద్దాము. అయితే అసలు ఏంటి స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, మంగళ్ మరియు కేతువుకి స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, అది కూడా సింహరాశిలో ఉన్నప్పుడు వాళ్ళ సిగ్నిఫికెన్స్ ఏంటో మనం చూద్దాం. మనకి పరాశర సంహిత చెప్పేది ఏంటంటే, కుజవత్ కేతు శనివత్ రాహు అని చెప్తుంది. అంటే మంగళ్ మరియు కేతు వీళ్ళిద్దరూ కలిసి బచక్రంలో 8వ స్థానమైన వృశ్చిక రాశిని వీళ్ళిద్దరూ కూడా షేర్ చేసుకుంటారు. అలాగే శని రాహువులు ఇద్దరూ కూడా కుంభరాశిని షేర్ చేసుకుంటారు. వీళ్ళిద్దరూ ఈ రాశిని పంచుకోవడం అంటే, ఒక జలతత్వ రాశిలో ఎప్పుడైనా సరే కేతు భగవానుడు జలతత్వ రాశిలో చాలా హ్యాపీగా ఉంటాడు, హ్యాపీ స్టేట్లో ఉంటాడు. ఎవరికైనా సరే జలతత్వ రాశిలో కేతు భగవానుడు ఉన్నా, అండ్ ఎస్పెషల్లీ లగ్న చక్రంలో జలతత్వ రాశిలో ఉండి, అలాగే అంశ చక్రంలో అంటే నవాంశ చక్రం, ఇంకా రకరకాల దశాంశ, వీటిల్లో అన్ని చక్రాల్లో డివిజనల్ చార్ట్స్లో కనుక ఆయన జలతత్వ రాశిలో ఉంటే అసలు వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. అంటే ప్రత్యేకించి ఉత్తర నవాంశలో ఉన్న చాలు, ఎందుకంటే నవాంశ D1 చార్ట్కి ఫిల్టర్ కాబట్టి ఒక్క నవాంశ చార్ట్లో కూడా ఆయన జలతత్వ రాశిలో ఉండి చాలా బాగా ఉంటుంది. అలా జలతత్వ రాశిలో ఉండడానికి ఇష్టపడే కేతు భగవానుడు అగ్నితత్వ రాశి అయిన సింహరాశిలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు మంగళకైతే అగ్నితత్వము ఓకే, జలతత్వము కూడా ఓకే, బట్ ఆయన అగ్నితత్వంలో ఇంకా బాగా ఉంటాడు జలతత్వం కంటే కూడా. బట్ వృశ్చిక రాశి ఆయన రాశే కాబట్టి అగ్నితత్వానికి కారణం ఏంటంటే, ఆయన మేషరాశి మరియు వృశ్చిక రాశి అధిపతి అవ్వడం వల్ల అగ్నితత్వ రాశి ఆయన మేషరాశిలో ఆయన ఇంకా బాగా ఉంటాడు. అంటే మనకి ఎవరికైనా జన్మకుండలిలో మంగళు వృశ్చిక రాశి కంటే ఎప్పుడైనా మేషరాశిలో ఉంటేనే ఎక్కువ యోగిస్తాడు. అంటే వృశ్చిక రాశిలో ఉన్న ఆయన ఇచ్చే రిజల్ట్స్ ఇస్తాడు, బట్ ఎక్కువగా మేషరాశిలో ఉంటే యోగిస్తాడు. సో ఇప్పుడు ఆయన అయితే కంఫర్టబుల్గానే ఉన్నాడు మంగళ. మరి వీళ్ళిద్దరూ కూడా ఒకటే హౌస్ని షేర్ చేసుకుంటారు. వృశ్చిక రాశి వీళ్ళిద్దరూ వృశ్చిక రాశి అధిపతులు అవుతూ వృశ్చిక రాశి నుంచి దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు మంగళ్ మరియు కేతు. వృశ్చిక రాశి నుంచి దశమ స్థానంలో కాలపురుషుడి కుండలిలోంచి పంచమ స్థానంలో, అంటే ఇక్కడ కేంద్ర కోణాలు అవుతున్నాయి. కాలపురుషుడు కుండలిలో నుంచి కోణస్థానం అవుతుంది. వృశ్చిక రాశి నుంచి అంటే న్యాచురల్ లాడ్ని మనం చూసుకుంటే కనుక వృశ్చిక రాశి నుంచి కేంద్ర స్థానం అవుతుంది, దశమ స్థానం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కాలపురుషుడు కుండలిలో మేషరాశి ఈయన రాశి, అలాగే వృశ్చిక రాశి ఈయన రాశి. సో అంటే ఇక్కడ 10 and 5 యాక్సెస్ పడింది వీళ్ళిద్దరికి. ఈ 10 and 5 అంటే దశమ స్థానము మరియు పంచమ స్థానము, ఈ రెండు యాక్సెస్లో పడడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కొంచెం ప్రత్యేకమైన ఇంపాక్ట్లు ఉంటాయి. అవేంటో మనం చూద్దాం ఇప్పుడు. ఇవన్నీ చూడటానికి ముందుగా అసలు ఇన్నాళ్ళు కూడా మంగళు ఆయనకంటే నీచ స్థానంలో ఉన్నాడు, కర్కాటక రాశిలో ఉన్నాడు, నీచ స్థానంలో ఉన్నాడు. నీచ స్థానంలో ఉన్న కుజుడు కర్కాటక రాశిలో కొంతమందికి కొన్ని అనుకూలతలను ఇచ్చాడు, కొంతమందికి కొన్ని ప్రతికూలతలను ఇచ్చాడు. ప్రత్యేకించి అనుకూలతలను ఇచ్చినా కూడా కొంతమందికి బాగా ఉండి ఆ యాక్సెస్ కనుక బాగా ఉంటే, అంటే అక్కడ వాళ్ళకి జన్మజాతకంలో గురు భగవానుడు ఉన్న అంటే కర్కాటక రాశిలో లేదా ఇంకా వేరే కాంబినేషన్లో కొన్ని అనుకూలమైన పరిస్థితులు వాళ్ళకి ఇచ్చినా కూడా కొంతమందికి, బట్ ప్రతికూల పరిస్థితులు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. దీనికి ఎవరు అతిథులు కారు. మంగళ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు దానికి అంటే గడిచిన కాలాన్ని చెప్పేది, గడిచిన 2-3 నెలలుగా ఒకటి యాక్సిడెంట్స్ అన్నా ఉండొచ్చు. అందరికీ కలిపి చెప్తున్నాను నేను, ఈ రాశి ఆ రాశి అని కాదు. ఒకటి యాక్సిడెంట్స్ అన్నా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీ అదృష్టం బాగుంటే త్రుటిలో తప్పించుకుంటారు అంతే, బట్ మేజర్ కాదు కానీ మైనర్. ఇప్పుడు అయిపోయిన దాని గురించి నేను చెప్తున్నాను. అలాగే డిస్ప్యూట్స్ మన చుట్టూ ఉన్న చుట్టుపక్కల వాళ్ళతోటి బాగా గందరగోళం, అసలు జనాలకి దూరంగా వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుందేమో, ఒక మునిలాగా ఒక యోగిలాగా అడవులకి వెళ్ళి తపస్సు చేసుకుంటే బాగుంటుందేమో అన్నంత సిచ్యువేషన్స్ చుట్టుపక్కల, అది బంధువులతో కావచ్చు, ఎవరితో అయినా కావచ్చు, ఇదన్నా ఉంటుంది. లేదా ఆరోగ్య సమస్యలు, అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి మంగళ అయితే ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చే తీరుతారు. దీనికి ఎవరు అతీతులు కాదు. గడిచిన 3-4 నెలల సంగతి నేను చెప్తున్నాను. 2 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 నెలల సం
అది ఎందుకంటే ఆయన నీచంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మంగళ కొంచెం ఇలాంటి ఇంపాక్ట్స్ ఇస్తూ ఉంటాడు. అందులో అక్కడ మిగతా ప్లానెటరీ కాంబినేషన్స్ కూడా దానికి తోడయ్యాయి. ఇప్పుడు మనకి బచక్రంలో కాలపురుషుడు కుండలిలో సింహరాశిలో ఉన్న మంగళ్ మరియు కేతు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారో మనం విడివిడిగా ప్రతి రాశి వాళ్ళకి తెలుసుకుందాము. ఇది ఒక మంచి కాంబినేషన్ అండి. ఈ కాంబినేషన్ని కనుక మనం చక్కగా యూటిలైజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అంటే దీనికి తగ్గ మనం యాక్టివేట్ చేసుకోవడానికి, ఇది మన జన్మ కుండలిలో ఇలాంటి కాంబో ఉన్నా లేకపోయినా మనం దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఒక చిన్న పరిహారం తెలుసుకుందాము. అలాగే అసలు వీళ్ళిద్దరు సింహరాశిలో కలిసి ఉండడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, అసలు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఆధ్యాత్మిక మార్గంలో అలాగే సాధనలో పట్టు పెంచుకోవాలనుకున్న వాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా ముందుకి స్టెప్స్ వేయాలనుకున్న వాళ్ళకి సింహరాశిలో జరిగే మంగళ కేతు సంచారం చాలా మంచిది. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి అన్ని విద్యలకి అధిదేవత, మనందరికీ తెలిసిన సంగతే. హనుమంతుడు కూడా సూర్యుడి దగ్గర నుంచే విద్యను ఉపాసించాడు. అందుకే మనం హనుమాన్ చాలీసాలో ఒక లైన్ వస్తుంది, శ్లోకాల్లో ఒక లైన్, అదేంటంటే అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన జానకి మాత అని చెప్పి మనం చదువుతాం హనుమాన్ చాలీసాలో. అష్టసిద్ధులు అంటే అంతా కూడా ఆయన సూర్యనారాయణమూర్తి నుంచి గ్రహించిన విద్యే కదా. సో సూర్యనారాయణమూర్తి జ్ఞానప్రదాత, ఐశ్వర్యప్రదాత, అలాగే జ్ఞానప్రదాత, ఆరోగ్యప్రదాత, అన్నీ ఆయన సూర్యనారాయణమూర్తి ఇవ్వలేనిది ఏం లేదు. అలాంటి తేజోవంతమైన రాశిలో మంగళ మరియు కేతు వాళ్ళిద్దరూ ఉండడం అనేది ఇది నిజంగా ఆధ్యాత్మిక రంగంలో సాధనలో అంతకంతకు ఎదగాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి గోచారం, మంచి ట్రాన్సిట్ అని చెప్పాలి. దానికి కారణం ఏంటంటే అగ్నిస్థానము. మనకి బచక్రంలో ఇది అగ్నిస్థానము. అగ్నిస్థానాలు ఎప్పుడైనా సరే ధర్మ త్రికోణాలు. మనకి 159 అంటే మేషరాశి, కాలపురుషుడు కుండలు, మేషరాశి, సింహరాశి, అలాగే ధనురాశి, ఇవి అగ్నిస్థానాలు, ఇవి ధర్మస్థానాలు అని చెప్తుంది. సో ధర్మస్థానాలు, అర్ధస్థానాలు, కామస్థానాలు, మోక్షస్థానాలు అని ఇలా ఉంటాయి. ఇప్పుడు మనకి కావాల్సింది, ఇప్పుడు వీళ్ళు గోచారంలో సింహరాశిలో ఉన్నారు కాబట్టి అగ్నిస్థానం, కాబట్టి ఇక్కడ మనందరికీ కూడా ఆధ్యాత్మికంగా ఇంకా ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు మనం ఇంకా ముందుకు వెళ్ళి పెరగడానికి, అంటే గృహస్థాశ్రమ జీవితంలో మన పనులు మనం చేసుకుంటూ, నిత్య దైనందిన జీవితంలో మన పనులు మనం చేసుకుంటూ భగవంతుడితోటి కనెక్ట్ అయ్యి ఉండడానికి, ఎలాగైతే సతీ సక్కుబాయి కావచ్చు, ఇలా కొంతమంది మన ముందే ఎంతోమంది వాగ్గేయకారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా భగవద్ ఉపాసనతోటి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ధన్యం చేసుకున్నారు. అలాగ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కనీసం ఈ జన్మ తొలి స్టెప్ చేసుకోవడానికి ఇది చాలా ఉత్తమమైన ట్రాన్సిట్. మేషరాశి వాళ్ళకి, మేషరాశ్యాధిపతి అయిన మంగళ్ మేషరాశి నుంచి పంచమ స్థానంలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు కేతు భగవానుడితోటి. మీ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ సంచారం మనం ఒకసారి చూద్దాం. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కనుక ఈ ఆరోగ్య సమస్యల నుంచి కుదుట పడే సమయము. ఎందుకంటే మంగళ్ బాడీ మెటబాలిజాన్ని బాగా ఇస్తాడు, శారీరక దృఢత్వాన్ని, శారీరక పటుత్వాన్ని బాగా ఇస్తాడు. సో ఇప్పుడు శారీరక దృఢత్వం, శారీరక పటుత్వం పెంచుకోవడానికంటే ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి చాలా మంచి శుభ సమయము. మీరు ఒకవేళ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ ఆరోగ్య సమస్యల నుంచి రిలీవ్ అయ్యే విధంగా ఆయన మిమ్మల్ని కరుణిస్తూ ఉన్నారు. అనారోగ్య సమస్యల నుంచి రిలీవ్ అయ్యే విధంగా ఆయన మిమ్మల్ని కరుణిస్తూ ఉన్నాడు. సంతానానికి సంబంధించి కొంచెము ఇబ్బందులు వస్తాయి. ఒకటి, వాళ్ళకి స్వల్పంగా ఆరోగ్య సమస్యలు రావచ్చు, లేదా అలా కాకపోతే వాళ్ళు ఏమన్నా చిన్న ఇబ్బందులు దొరలవచ్చు సంతానం వల్ల. సో మీరు కొంచెం ఈ విషయంలో ఏంటంటే కలత చెందకండి. దానికి కారణం ఏంటంటే ఈ పీరియడ్ వరకే ఇది ఉంటుంది, తర్వాత ఇది నార్మల్ అయిపోతుంది. ఈ పీరియడ్ ఎందుకు ఉంటుందంటే అగ్నితత్వ రాశిలో ఆయన ఉంటున్నాడు కాబట్టి సంతానం ఏంటంటే అగ్రెసివ్ నేచర్ బాగా చూస్తారు, హైపర్ అయిపోతారు. సో లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైనా మైనర్గానే ఉంటాయి, మేజర్గా అయితే ఉండవు. మీరు ప్రతిరోజు కూడా మీరు మేషరాశి వాళ్ళు ప్రత్యేకంగా చేసుకోవాల్సిన ఇంకొక రెమెడీ ఏంటంటే హనుమాన్ చాలీసా ఒక 3 సార్లు ప్రతిరోజు చదువుతూ ఉంటే కనుక ఇప్పుడు మనం తెలుసుకున్నట్టు పిల్లలకి ఆరోగ్య సమస్యలు చిన్నవి రాకుండా
అలాగే లేదంటే వాళ్ళు మరీ మొండి వైఖరి ప్రదర్శించి మీకు బాగా విసుగు కలిగిస్తారు. దీని నుంచి మిమ్మల్ని మీరు పరిరక్షించుకోవచ్చు. అలాగే మీ పిల్లల్ని కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు. ఆర్థికంగా మటుకు కుదుట పడే సమయం. ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక ఆర్థిక లావాదేవీల్లో కుదుట పడే సమయం, లేదా మీరేమైనా ప్రాజెక్ట్స్ అనుకొని అవి రాకుండా పెండింగ్గా ఉండిపోతే కనుక అవన్నీ ఇప్పుడు రిలీజ్ అయ్యి చాలా హమ్మయ్య అనుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి వాళ్ళు, అలాగే మేష లగ్నంలో పుట్టిన వాళ్ళందరూ కూడా చాలా బిజీ అవుతారు ఈ టైంలో. వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదో సామెత చెప్తారు కదా, ఎగిరెగిరి దంచిన ఎగరకుండా దంచిన అంతే సంపాదన, అలా ఉండదు. ఇప్పుడు మీరు ఎంత బిజీ అవుతారంటే దానికి తగ్గ ఫలితాలను కూడా మీకు డెస్టినీ కలిగిస్తూ ఉంది. ప్రకృతి మాత్రం మీకు మీ డోర్ స్టెప్స్ దగ్గరకు ఆపర్చునిటీస్ తెచ్చిపెడుతుంది. ఆపర్చునిటీస్ అన్నీ ఒకటే మీరు అనుకుంటారు. అంటే మీకు వర్క్ అంటే మీరు ఒకవేళ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీరు ఒక 4-5 కంపెనీల్లో పెడితే ఒకటేసారి అన్నిటి నుంచి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. పోనీ మీరు ఇంటర్వ్యూలో అటెండ్ అవుతారు సహజంగా. ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత అందరూ ఓకే అని చెప్పచ్చు. అలాగే మీకు ఆఫర్ లెటర్ ఇస్తారు, అందరూ సేమ్ ప్యాకేజ్ ఇస్తారు, మీకు అన్ని కంపెనీలు నచ్చుతాయి. ఏ కంపెనీ చూస్ చేసుకోవాలో అర్థం కాదు. ఇన్నాళ్ళు అరే ఇప్పుడు రాంది ఒక్కసారి అన్నీ వచ్చేసాయి ఏంటి అని అనుకుంటారు. లేదా ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం మీరు చూస్తుంటే ఒకటేసారి అంటే మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. మెయిన్ అది మల్టిపుల్ ఆపర్చునిటీస్. అది ఉద్యోగస్తులు కావచ్చు, ఫ్రీలాన్స్ వర్క్స్ చేసే వాళ్ళకి కావచ్చు, బిజినెస్ చేసే వాళ్ళకి కావచ్చు వస్తుంది. ఇంకా ప్రత్యేకించి ఫ్రీలాన్స్ వర్క్స్ చేసే వాళ్ళకైతే ఒకటేసారి చాలా వాటిల నుంచి వస్తాయి. ఉన్నట్టుండి ఇప్పటిదాకా ఖాళీ ఉండి ఒక్కసారి బిజీ అయిపోయారు, ఇటు వాళ్ళకి చేయాలి, ఇటు వీళ్ళకి చేయాలి, అందరికీ న్యాయం చేయాలని చెప్పి కొంచెం తలమునకలు అయ్యే టైం కూడా ఇది. బట్ ఏంటంటే ఒక్కోసారి మనం సంతోషంగా చేస్తాము ఏది చేసిన. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అన్నిసార్లు మనము ఏదైనా బిజీ ఉన్నా సరే అన్నిసార్లు అబ్బాయి ఇప్పుడు ఎందుకు చేయాలని అనుకో. ఎందుకంటే మనం ఎంత బిజీ అయినా దానికి తగ్గ రిటర్న్స్ వస్తే మనం హ్యాపీగా చేస్తాం. ఇప్పుడు మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి బిజీ అవుతున్న దానికి తగ్గ రిటర్న్స్ వస్తాయి కాబట్టి సంతోషంగా చేస్తారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, తల్లి ఎప్పుడైనా సరే ఏ తల్లిదండ్రులైనా బిడ్డ ఏడిస్తే చూడలేరు సహజంగా. బట్ కానీ కన్నప్పుడు డెలివరీ టైంలో కనుక బిడ్డ ఏడిస్తే అదొక్క సమయంలోనే బిడ్డ ఏడ్చేది, తల్లి సంతోషపడేది. అది ఆ బిడ్డ ప్రసవించిన ఆ ఒక్క మూమెంట్. ఇప్పుడు కూడా మీకు అలానే అనిపిస్తుంది. అంటే ఒక డెలివరీ పెయిన్స్ లాగా అయిపోయింది మీకు వృత్తిపరంగా. నేను చెప్పేది ఇది మిగతా విషయాల్లో అని కాకపోయినా వృత్తిపరంగా ఒక డెలివరీ పెయిన్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇవాళ అవుతుంది, రేపుడు అవుతుంది, ఎల్లుండి అవుతుంది. ఒక్కోసారి కొంతమంది ఆడవాళ్ళకి చికాకు వచ్చేస్తుంది, అసలు అవుతుందా అవ్వదా అని కూడా విసుగు వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మేషరాశి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకించి మీ రాశ్యాధిపతి అయిన మంగళ మరి కర్కాటక రాశిలో అక్కడ ఉన్నాడు కదా, మరి నీచపడి ఉన్నాడు కదా. అందువల్ల ఏంటంటే అసలు ఇది అవుతుందా అవ్వదా, అది ఏ పని అయినా సరే మీరు తలపెట్టిన పని, అది గృహానికి ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు, అమ్మడానికి కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏదైనా సరే అయ్యేట్టే అనిపిస్తుంది కానీ అవ్వదు. ఇదంతా ఏంటంటే ఒక డెలివరీ పెయిన్ లాగా అది మీకు చాలా నలిగిపోయారు. ఇప్పుడు ఒకటేసారి అన్నమాట. అంటే ఇంకా ఆ నొప్పుల నుంచి రిలీవ్ అవుతారు. అంటే జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అర్థమవుతుంది. డెఫినెట్గా మేషరాశిలో పుట్టిన వాళ్ళందరూ ఈ పాయింట్ని కనెక్ట్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే అక్కడ మంగళ యొక్క సంచారం అలా ఉంది కాబట్టి ఇప్పుడైతే మీరు వీటిల్లోంచి రిలీవ్ అయ్యారు. ఆర్థికంగా కూడా చాలా మెరుగుపడే శుభ సమయం, చాలా మంచి శుభత్వాన్ని సూచిస్తూ ఉంది. ఆర్థిక పరంగా కూడా ఖర్చులు కొంచెం ఉంటాయి కానీ అదుపులో 2 ఉంటాయి. అంటే ఇక్కడ ఖర్చులు ఉంటాయి, ఖర్చులు అదుపులో కూడా ఉంటాయి. ఖర్చులు అదుపులో అంటే ఇప్పుడు కొన్నిసార్లు అయితే మెడికల్ ఎమర్జెన్సీ అయితే అది మనకు అదుపులో ఉండదు. కొన్ని ఖర్చులు అయితే మన చేతుల్లో ఉంటాయి. సో మీరు స్ట్రాంగ్గా చెప్పగలుగుతారు మీ ఇంట్లో వాళ్ళకే కావచ్చు, లేదా మీరైనా సరే. ఇప్పుడు మనం కూడా కన్విన్స్ చేసుకోవడం ఇంపార్టెంట్ కదా. ఏ ఖర్చు వస్తే ఆ ఖర్చు సరే పెడుతూ వెళ్తూ ఉంటే డబ్బులు కూడా అలానే కరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ అవుతారు. మహోటానికి పోయి ఖర్చు పెట్టడం కావచ్చు, లేదా ఇంట్లో వాళ్ళ సంతృప్తి కోసం అనవసరంగా డబ్బులు ఖర్చు చేయడం, వీటిలో చాలా స్ట్రాంగ్ అయిపోతారు. సో అంటే ఇక్కడ ఖర్చులు పెడతారు, ఖర్చులు కంట్రోల్ చేస్తారంటే అది మీ చేతుల్లో ఉంది. ఇక్కడ ఫ్రీ విల్ అయింది ఇది. బట్ మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ కేతు భగవానుడు కూడా ఉన్నాడు కాబట్టి మంగళతోటి ఆలోచనలు ఇస్తారు. ఎందుకు ఇప్పుడు ఈ డబ్బులు, వీటిని దాచుకుంటే వేరే వాటికి రేపు ఉపయోగపడతాయి కదా, ఎందుకు అలా పాడు చేసుకుంటారు ధనాన్ని అని ఇలా రకరకాలైన ఆలోచనలు వస్తాయి. ఏదైనా సరే కథ సుఖాంతం అవుతుందనే చెప్పాలి. మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇవి మంగళ మరియు కేతు యొక్క సంచారము సింహరాశిలో ఉంటూ ఇచ్చే ఫలితాలు. ఇప్పుడు పరిహారం మనం చూద్దాము. సింహరాశిలో ఉన్న మంగళ మరియు కేతు
అందరికీ అనుకూలమైన పరిస్థితులను ఇవ్వడానికి, అంటే అనుకూలమైన అంటే మన జన్మజాతకంలో ఈ యోగం ఉన్నా లేకపోయినా ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా ఉంటుంది. ఎస్పెషల్లీ సింహరాశిలోనే ఉంటే ఇంకా బాగా ఉంటుంది, లేదా ఏ రాశుల్లో అయినా సరే మంగళ కేతు కంజంక్షన్ ఉంటే కనుక మీ జన్మజాతకంలో అది అంటే అన్ని రాసుల్లో ఇది పూర్తిగా యోగదాయకం అని కూడా చెప్పలేము. అన్ని రాసుల వాళ్ళకి ఇది యోగదాయకం కాదు. ఇప్పుడు మకర కుంభ రాశుల వాళ్ళకి ఇలా మంగళకేతు కంజంక్షన్ అసలు యోగదాయకం కాదు. కొన్ని రాశుల వాళ్ళకి ఇది చాలా యోగదాయకాన్ని ఫలితాలను కూడా ఇస్తుంది. బట్ ఇప్పుడు మనకి అందరికీ కూడా ఇది యోగవంతమైన ఫలితాన్ని మనందరికీ ప్రసాదిస్తుంది. ఇది యోగవంతమైన ఫలితాన్ని ప్రసాదించడానికి ఏం పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికల్లా కూడా బుధవారము మరియు ఆదివారము, మంగళవారము, అంటే మంగళవారము, ఆదివారము, బుధవారం ఈ 3 రోజుల్లో కూడా వినాయక స్వామివారి ఆలయానికి వెళ్ళడము, అంటే మీ దగ్గర వినాయక స్వామివారి మందిరం అంటే వినాయక స్వామివారి ఆలయానికి వెళ్ళడము, లేదా మందిరానికి మీకు వెళ్ళడానికి అవకాశం లేకపోతే ఆ రోజు గణపతికి చలిబిడి ఉండ్రాళ్ళు లేదా రవ్వ ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం, మోదికలు ఏవైనా నైవేద్యం పెట్టడం, లేదా ఒక బెల్లం ముక్క ఆయనకి నైవేద్యం పెట్టి ఈ 3 రోజుల్లో పెట్టిన బెల్లం ముక్క మీరే తినడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ సభ్యులకి పెట్టి మీరు తినడానికి ప్రయత్నించండి. అంటే డైరెక్ట్గా తీసుకోండి. సహజంగా ఏం చేస్తామంటే భగవంతుడికి పెట్టిన బెల్లం ముక్క చారుకో లేదంటే మనం సాంబార్కో వీటిల్లో వాడతాం, లేదా మనం పులిహార చేసుకున్నప్పుడు ఇలా వాడుతూ ఉంటాం. కొన్ని చింతపండు పులుసు పెట్టి చేసే కూరల్లో కూడా వాడుతూ ఉంటాం. అలా కాకుండా ఈ గుడోపహారాన్ని భగవంతుడు మనకిచ్చిన ప్రసాదంలాగా భావించి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు తినాలి. ఇప్పుడు నేను చెప్పిన టైం పీరియడ్ వరకు ఎప్పుడు కూడా ఇలా చేస్తే మంచిది. గణపతికి బెల్లం ముక్క చాలా ఇష్టము. లేదా మీరు రవ్వ ఉండ్రాలు, చలివిడి ఉండ్రాలు ఏం పెట్టినా పర్లేదు. ఈ రోజు చేసినా పర్లేదు, ఈ ట్రాన్సిట్ పీరియడ్ రోజు చేసినా పర్లేదు. బట్ ఈ పర్టికులర్ పీరియడ్లో అంటే రోజు చేసేప్పుడు ఎలా ఉంటుందంటే అది వేరే వాటికి వాడేస్తాం బెల్లం ముక్క. అలా కాకుండా మనం స్వీకరించాలి భక్తితో. ఆదివారం పూట, బుధవారం పూట, మంగళవారం ఈ 3 రోజుల్లో భగవంతుడికి సమర్పించిన నైవేద్యాన్ని మనం తినాలి. వినాయకుడికి సమర్పించిన నైవేద్యాన్ని, అలాగే స్వామివారికి సంబంధించిన అథర్వశీర్షం వినడానికే ప్రయత్నించండి. చదవడం వచ్చిన వాళ్ళు చదవచ్చు. దాంతోపాటు స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు, సహస్రనామ స్తోత్రం కావచ్చు, సంకటనాశ గణేశ స్తోత్రం కావచ్చు, ఏదైనా సరే మీకు వీలు ఏదైతే కుదిరిందో అది చేయండి. లేదు ఇవన్నీ మీకు కుదరకపోతే గజాననాయ నమః, గజాననాయ నమః, గజాననాయ నమః ఈ నామాన్ని జపించడానికి ప్రయత్నించండి. ఈ నామ జపం కాబట్టి మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అంటే ముందు బీజాక్షరాలు చేరిస్తే అది మంత్రం అవుతుంది, బీజాక్షరాలు లేకపోతే నామం అవుతుంది. నామ జపానికి ఎప్పుడు తప్పు ఉండదు. మీరు ఫుల్ ట్రాన్సిట్ మీరు అంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు చక్కగా మైండ్ ఖాళీగా ఉంటుంది కాబట్టి మీ పని మీరు చేస్తూ మైండ్ని గజాననాయ నమః, గజాననాయ నమః, గజాననాయ నమః అనుకుంటూ మీ పని మీరు చేసుకుంటూ ఉంటే కనుక చాలా చక్కటి సత్ఫలితాన్ని మంగళ మరియు కేతు సూర్యస్థానమైన సింహరాశిలో వాళ్ళిద్దరూ కలిసి ప్రసాదిస్తారు. ఇవి అందులో సూర్యస్థానం అంటేనే మనకు తెలుసు, సూర్యుడు అంటేనే వెలుగు. మనకి నవగ్రహ దేవతల్లో కింగ్ అంటే సూర్యుడు అనే మనం చెప్తాం, క్వీన్ అంటే మూన్ అని చెప్తాం. సో ఇలాంటి సూర్యరాశిలో ఉన్న మంగళ మరియు కేతు మనందరి జీవితంలో కూడా చక్కటి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పి స్పిరిచువల్గా ఎదగాలనుకున్న వాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో బాగా ఇంకా ఇంక్లైన్ అవ్వాలనుకున్న వాళ్ళు, సాధనలో పట్టు ఇంకా సాధించుకోవాలనుకున్న వాళ్ళకి ప్రత్యేకించి ఈ ట్రాన్సిట్ అతి ఉత్తమమైన ట్రాన్సిట్. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.